So our next topic is traveling salesman problem. So traveling salesman problem is, so let us suppose a salesman has to visit n cities starting from his home city, and he visits a city only once and return his home city. అంటే ఒక సేల్స్మెన్ అనేవాడు కొన్ని సిటీస్కి ట్రావెల్ చేయాలి. సో వాడు ఎక్కడైతే ట్రావెల్ అనేది స్టార్టింగ్ అంటే హోమ్ సిటీ నుండి ట్రావెల్ చేస్తాడు. ట్రావెల్ చేసినప్పుడు ఏవైతే సిటీస్కి వెళ్ళాలో ప్రతి ఒక్క సిటీస్ని కవర్ చేస్తూ మళ్ళీ హోమ్ సిటీకి రావాలి విత్ మినిమం టైం అనేది మనకి మినిమంగా ఉండాలి. అంటే ఏ రూట్లో వెళ్తే మనకి టైం అనేది సేవ్ అవుతుందో ఈ టెక్నిక్ ట్రావెలింగ్ సేల్స్మెన్ ప్రాబ్లం అనేది దాంట్లో మనం చూస్తాం. ఓకే, సో our main objective is to select the sequence of visiting the cities in such a way that his total traveling time is to be minimized. Suppose example, if సేల్స్ 5 సిటీస్ ఉన్నాయనుకోండి, 5 సిటీస్కి సేల్స్మెన్ అనేవాడు ఏదైనా ప్రోడక్ట్ని సెల్ చేయడానికి వెళ్తున్నాడు. సో వెళ్ళినప్పుడు ఏ రూట్లో అయితే వెళ్తుందో మనకి ఆ రూట్ అనేది కొన్ని రూట్స్ అనేవి ఉంటాయి. ఆ రూట్స్లో ఏ రూట్ అయితే తక్కువ టైంలో మనం ఆ సిటీకి రీచ్ అవుతున్నామో అని ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ ట్రావెలింగ్ సేల్స్మెన్ ప్రాబ్లం అనేది టెక్నిక్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఎన్ సిటీస్గా తీసుకున్నప్పుడు మనకి ఎన్ని పాసిబుల్ వేస్ ఉంటాయంటే n-1 పాసిబుల్ వేస్ అనేవి మనకి ఇక్కడ ఉంటాయి. ఓకే, సో ట్రావెలింగ్ సేల్స్మెన్ ప్రాబ్లం అనేది ఇక్కడ మనం అసైన్మెంట్ ప్రాబ్లంలో ఏ విధంగా అయితే హంగేరియన్ మెథడ్ని యూజ్ చేసుకొని చేసామో, సో ఫస్ట్ ఫ్యూ స్టెప్స్ అనేవి సేమ్ దానిలాగానే ఉంటాయి. అసైన్మెంట్ ప్రాబ్లంలో ఏ విధంగా అయితే చేసామో రో మినిమైజేషన్, కాలం మినిమైజేషన్ అండ్ రో స్కానింగ్, ఎగ్జామినేషన్, కాలం ఎగ్జామినేషన్, సో అట్లానే ఉంటుంది. తర్వాత మనకు కండిషన్ అనేది ఉంటుంది. ఏం కండిషన్ అది? సో మనం డెఫినేషన్లో చెప్పుకున్న ప్రకారం ఆ సేల్స్మెన్ అనేవాడు పర్టికులర్ ఈ సిటీకి కంపల్సరీగా విజిట్ చేసి రావాలి. ఓకేనా? అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఇక్కడ 5 సిటీస్ ఇచ్చిండు. సో ఎప్పుడైతే ఆ పర్సన్ సేల్స్మెన్ అనేవాడు 1, 2, 3, 4, 5 సిటీస్ని కవరప్ చేసి మళ్ళీ హోమ్ సిటీకి వస్తాడో అప్పుడే మనకి మినిమం టైం అనేది పాసిబుల్ అవుతుంది, ఆప్టిమమ్ సొల్యూషన్ అనేది రీచ్ అవుతాం మనం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక అసైన్మెంట్ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ టేబుల్, ఆప్టిమమ్ సొల్యూషన్ టేబుల్. సో ఇక్కడ మనకి అన్ని అసైన్మెంట్స్ అనేవి వచ్చేసినాయి. సో ఇక్కడ మనం ఏం చేస్తాం అసైన్మెంట్ ప్రాబ్లంలో దీని టోటల్ కాస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం యూజింగ్ ది ప్రాబ్లం, రైట్? సో ఇక్కడ వరకు మనకి అసైన్మెంట్ ప్రాబ్లం వరకు సేమ్ ఎలా ఉంటుందో ట్రావెలింగ్ సేల్స్మెన్ ప్రాబ్లంలోగా అంతే చేస్తాం. సో తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ట్రావెలింగ్ సేల్స్మెన్ ప్రాబ్లంలో ఆఫ్టర్ రో స్కానింగ్ అండ్ కాలమ్ స్కానింగ్, ఆఫ్టర్ ఆల్ గెటింగ్ ది ఆల్ అసైన్మెంట్స్, నెంబర్ ఆఫ్ అసైన్మెంట్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఆర్ కాలమ్స్. సో ఆ పాయింట్ అయిపోయిన తర్వాత మనకి ఇంకో కండిషన్ ఏంటి? సేల్స్మెన్ అనేవాడు ప్రతి ఒక్క సిటీని కవరప్ చేస్తూ మళ్ళీ హోమ్ సిటీకి రావాలి, రైట్? సో ఇక్కడ మన ఇది ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకున్నాను. సో ఇక్కడ మనం చెక్ చేయాలి. ఎట్లా చెక్ చేయాలి? సో ఫస్ట్ అసైన్మెంట్ ఎక్కడ చేసినాం మనం? A to B, సిటీ A to సిటీ B, రైట్? సిటీ A to సిటీ B. సో నెక్స్ట్ సిటీ B to సిటీ A, B to A, రైట్? అండ్ సిటీ E to E, C to E, then D to C, D to C, next E to D, E to D, రైట్? సో ఇలా చేసినప్పుడు మనకి ఎక్కడ స్టార్ట్ అయింది? ఇక్కడ ఏ నుండి స్టార్ట్ అయింది. స్టార్టింగ్ పాయింట్ ఈజ్ హోమ్ పాయింట్ ఈజ్ ఏ,
ఏ నుండి మనకి ఎక్కడ ట్రావెల్ అయ్యిండు, బి, సిటీ బికి ట్రావెల్ అయ్యిండు. సో బి నుండి మళ్ళీ ఎక్కడ ట్రావెల్ అయ్యిండు, ఏకి ట్రావెల్ అయ్యిండు. సో ఇక్కడ మనకి టోటల్ సిటీస్ అనేవి కవర్ కాలేదు, ఓన్లీ ఇక్కడ మనకి అన్ని సిటీస్ అనేవి కవర్ కాలేదు. ఇక్కడ ఓన్లీ సిటీ బి మాత్రమే ట్రావెల్ చేసి మళ్ళీ సిటీ ఏకి రిటర్న్ వచ్చేసింది. అంటే మనకి సిటీఈ ఈ 3 సిటీస్ అనేవి కవర్ కాలేదు కాదు, కాబట్టి ఇది ఆప్టిమమ్ సొల్యూషన్ అనేది కాదు, రైట్. సో ఇంకో విషయం ఏంటంటే ట్రావెలింగ్ సేల్స్మెన్లో మనకి ఈ ప్రాబ్లం అనేది ఇక్కడ ఏ టు ఏ, సిటీ ఏ టు ఏ అనేది పాసిబుల్ కాదు కాబట్టి ఇన్ఫినిటీ తీసుకోండి. బి టు బి పాసిబుల్ కాదు కాబట్టి ఇన్ఫినిటీ తీసుకుంటాం. సి టు సి అనేది పాసిబుల్ కాదు కాబట్టి ఇన్ఫినిటీ. డి టు డి అనేది పాసిబుల్ కాదు కాబట్టి ఇన్ఫినిటీ. ఈ టు ఈ అనేది పాసిబుల్ కాదు కాబట్టి ఇక్కడ ఇన్ఫినిటీ ఆర్ డాషెస్ అనేవి క్వశ్చన్లోనే మనకు డైరెక్ట్గా మెన్షన్ చేస్తాడు. ఓకే, సో ఈ విధంగా ప్రాబ్లం ఉంటుంది. సో ఇట్లా అయినప్పుడు మనకి అన్ని సిటీస్ అనేవి కవర్ కాలేదు కాబట్టి మనం ఇక్కడ ఆప్టిమమ్ సొల్యూషన్ అనేది దీనికి అప్లై చేయలేము. సో దీని తర్వాత మనకి మెథడ్ అనేది ఉంటుంది. సో ఇట్లా మనకి టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే ఇక్కడ మనం 0 అసైన్ చేసినాం కదా. సో ఈ 0 కాకుండా ఇంకో 0 అని చేసుకుంటాడు. నెక్స్ట్ స్టెప్లో ఈ 0 కాకుండా ఇంకో 0 తీసుకుంటాడు. లేదా ఇక్కడ 0 లేదు, ఇంకో 1 ఉందనుకోండి, సమ్ నంబర్ 1 కానీ 2 కానీ 3 కానీ ఏదైనా ఉందనుకోండి. సో 0 తర్వాత మినిమం వాల్యూ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ రోలో దాన్ని అసైన్ చేసుకుంటాడు అక్కడ. సో ఇక్కడ 0 అనేది మనకి సాటిస్ఫై కాలేదు కాబట్టి నెక్స్ట్ 1కి అసైన్మెంట్ అనేది చేసుకుంటాడు. ఓకే, అట్లా 1 కానీ 2 కానీ 3 కానీ 0 తర్వాత ఏదైతే మినిమం వాల్యూ ఉంటుందో దానికి అసైన్మెంట్ అనేది చేస్తాం. తర్వాత మళ్ళీ ఫైండ్ అవుట్ చేస్తాం ఆప్టిమమ్ సొల్యూషన్ ఉందా లేదా, పాత్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఇట్లా. సో అన్ని సిటీస్ అనేవి కవర్ చేస్తే ఇక్కడ ఏ టు బి అండి, బి టు సి, సి టు డి, ఈ టు ఏ, మళ్ళీ ఈ టు ఏ, లాస్ట్ సిటీ మనం స్టార్టింగ్ పాయింట్ ఏదైతే తీసుకున్నామో లాస్ట్ ఎండింగ్ పాయింట్ అన్ని సిటీస్ కవర్ అప్ అయ్యి లాస్ట్ ఎండింగ్ సిటీ కూడా ఏ అయి ఉండాలి. అయితే అది ఆప్టిమమ్ సొల్యూషన్ అవుతుంది మనకి ట్రావెలింగ్ సేల్స్మెన్ ప్రాబ్లం. ఓకే, సో నౌ లుక్ ఎట్ వన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం. సో ఈ మెథడ్ కాకుండా నేను ఇంకో మెథడ్లో ఎట్లా చేయాలని మీకు ఈజీ వేలో చెప్తాను. అది పెనాల్టీ మెథడ్ అంటాం దాన్ని. ఓకే, సో దిస్ ఈజ్ ద గివెన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్. ఏ సేల్స్మెన్ హ్యాస్ టు విజిట్ 5 cities. The distances in miles given between the 5 cities are given below. These are the question. So find which route should be he select to travel with minimum distance. మినిమం డిస్టెన్స్లో ఏ రూట్ అనేది ఏ రూట్ కరెక్ట్ అనేది మనం సెలెక్ట్ చేయాలి, ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమంటాం. సో ఫస్ట్ we solve the given problem by using Hungarian method of assignment problem. Hungarian method is nothing but the row subtraction, column subtraction and row examination, column examination. That is the Hungarian method. ఓకే, సో హంగేరియన్ అసైన్మెంట్ ప్రాబ్లంలో అయితే యూజ్ చేస్తున్నామో సేమ్ ప్రొసీజర్ కూడా ఇక్కడ యూజ్ చేస్తాం, రైట్. సో ఇక్కడ రో సబ్స్ట్రాక్షన్, సో రో వైజ్ సబ్స్ట్రాక్షన్, రో మినిమం వాల్యూ ఏంటి ఇక్కడ 4 అనేది మినిమం వాల్యూ, రైట్. సో 6 minus 4, 12 minus 4, 6 minus 4, 4 minus 4. So all the values are completed. Next the column subtraction. So column subtraction ఏంటి, మనకి కాలం వైజ్ ఏదైతే మినిమం వాల్యూ ఉందో దాన్ని సబ్స్ట్రాక్షన్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ డయాగోనల్ వాల్యూస్ మాత్రం ఇన్ఫినిటీగానే తీసుకుంటాం మనం. ఇక్కడ మన క్వశ్చన్లో డాష్ ఇచ్చినా కూడా ఇన్ఫినిటీ అనేది తీసుకోవాలి. ఓకే, రైట్. సో నెక్స్ట్ రో సబ్స్ట్రాక్షన్ అయిపోయింది, కాలమ్ సబ్స్ట్రాక్షన్ అయిపోయింది, రైట్. సో నౌ this is the remaining table, so which is 1 2 3 4 5 cities. Here also 1 2 3 4 5 cities. Now we need to find penalties. For all zeros, జీరోస్ అన్నిటికీ మనం ఇక్కడ ఏదైతే 0 ఉందో అన్ని జీరోస్కి
పెనాల్టీస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి పెనాల్టీస్? సో ఇక్కడ 0 ఉంది కదా, ఈ 0కి మినిమం వాల్యూ ఏదైతే ఉందో దాన్ని కాలం అండ్ రో వైజ్ అండ్ కాలం వైజ్. మినిమం వాల్యూ ఏముంది ఫస్ట్ మనకి రో వైజ్లో 1, కాలం వైజ్లో ఏముంది 0. సో 0 + 1 అంటే మినిమం వాల్యూ ఇన్ ఇట్స్ కాలం అండ్ రో షుడ్ బి యాడెడ్. దట్ ఈస్ కాల్డ్ పెనాల్టీస్ ఫర్ 0. సో ఇక్కడ 0, ఇక్కడ 1 ఉంది కాబట్టి 0 + 1 1, రైట్. నెక్స్ట్ దిస్ 1. సో ఈ కాలంలో ఈ రోలో ఏది ఉంది మినిమం వాల్యూ 0, ఈ కాలంలో ఏముంది మినిమం వాల్యూ 1. సో 0 + 1 అగైన్ 1. సో నెక్స్ట్ దిస్ 0, in this row 0 minimum value, column also 0 value, 0 + 0 0. For this one, its column minimum value 0, its row minimum value is 4. So 0 + 4 4. So next this one, its column minimum value is 1, its row 0, 0 + 1 1. For this 0, its column minimum value 0 and also row minimum value 0, 0 + 0 0. Now in fifth row, the 0 column wise minimum value 0, row wise also minimum value 0, 0 + 0 0. For this one, minimum value for column is 1, this one 0, 0 + 1 1. Now we need to find the highest penalty value here. Which is the highest penalty value here? Here 1 1 0 4 1 0 0 1. So 4 is the highest penalty value. So we need to strike off this row wise as well as column wise. So the assignment should be 3 to 5. So 3 to 5 is assigned. First path is completed. So the next path, so we need to write the remaining values. So the remaining values are 0 2 3 1, 1 infinity 1 0 0 0, 2 infinity 2 0, 1 2 3 4, 1 2 4 5, right. So here 3 to 5 is completed. Now we cannot go back to 5 to 3, right. 3 to 5 అనేది ట్రావెల్ చేసినాం, అయిపోయింది, ఈ పాత్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ మనం 5 to 3 అనేది బ్యాక్కి వెళ్ళలేం, అది పాసిబుల్ కాదు. కాబట్టి సో 3 to 5 అనేది కంప్లీట్ కాబట్టి ఇక్కడ మనం వాల్యూ అనేది కాస్ట్ వాల్యూ ఇన్ఫినిటీగా తీసుకోవాలి. ఓకే, సో 5 to 3 అన్నప్పుడు ఇన్ఫినిటీ అని తీసుకోండి. సో నెక్స్ట్ 0, 5. So now we need to check each row and each column contains at least 1 0 or not. సో ఫస్ట్ రోలో మనకి 0 లేదు, సెకండ్ రోలో 0 ఉంది, థర్డ్ రోలో ఫోర్త్ రోలో 0 ఉంది. కాలం వైజ్ కూడా చెక్ చేయండి, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, థర్డ్ కాలంలో 0 లేదు, సో ఫోర్త్ కాలంలో 0 ఉంది. సో ఇక్కడ మనం మళ్ళీ ఒక 0 వచ్చే వరకు రో మినిమైజేషన్ కాలం మినిమైజేషన్ అనేది చేయాలి. సో ఫస్ట్ రోలో మనకి ఏముంది మినిమం వాల్యూ 1 is the minimum value. So infinity 1 2 0, right. సో మనకి కాలం వైజ్లో ఈ కాలంలో మనకి 0 లేదు కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా చేస్తున్నాను నేను ఇక్కడ. సో ఇందులోకి వెళ్ళి మినిమం వాల్యూ ఏంటి, మినిమం వాల్యూ ఆల్సో అగైన్ 1. సో 1 సబ్స్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది 2 - 1 అగైన్ 1 1 0 1 infinity. So remaining all are same, 1 infinity 0 0 0 0 infinity 2 0 5. So this is the remaining table. So now 1 2 4 5 1 2 3 4. Okay, so now again find the penalties for all zeros. So its minimum value 0, here 1 1, here 1 and 0 0 + 1 1, 0 0 0 and 1 0 1, here 0 0
here this one 0 and 2. So highest penalty value is this one, highest penalty value is 2 here. So we need to strike off this row and this column. So our assignment is here assignment is, what is assignment? 5 to 2. 5 to 2 is our new assignment. This is the remaining table. So again we need to find the, so we need to check every row and every column has at least 1 0. This row has zeros, column has also zeros. Now we need to find the penalties for all zeros. So in this column minimum value 0, this row 1, 0 plus 1 1, here 0 and 0 0, here 0 and 1, 0 plus 1 1, here minimum value 1, here also minimum value 1, 0 1 plus 1 2. So now highest penalty is here this one. So we need to strike off this one, this column. So our assignment is 4 to 1. Okay, so now the remaining table is 1 2 3 4. 1 0 0 0. So here 4 to 1 is completed now. So 1 to 4 is not possible. 4 to 1 is completed. 1 to 4 is not possible means it should be infinity. We need to write here infinity or dash. Okay. So now each and every column has, so here in the first row we do not have any zeros. So write subtract 1 from in first row. So we are get 0 infinity 0 0. 1 2 3 4. So now each and every column has containing 0. So now we need to find penalties. So all are zeros. So all the penalties are zeros only, right? So now we need to assign. So every penalty has 0. So we need to select wisely, because so our previous assignment is 4 to 1, right? So we cannot go back to 1 to 4. 1 to 4 we cannot assign, right? So we can assign 1 to 3, right? So 1 to 3 means we can strike off this one. So assignment is 1 to 3, and here only remaining one assignment, that is 2 to 4. So 2 to 4 is the last assignment. So now we need to check all the assignments. So this is all are the assignments. So we need to check one by one. So first our home city, I am taking city 1, right? So our assignment from 1 is 1 to 3, right? So again 3 to 5, again 5 to 2, again 2 to 4, 2 to 4, again 4 to 1, again 4 to 1, right? So 1 to 3, 3 to 5, 5 to 2, 4 2 to 4, 4 to 1. So our home city was 1 and the ending point should be also 1, and in between these 1 all the cities are covered 3 5 2 4. Okay, so this is our optimum solution in traveling salesman problem. So we need to find the total distance now. So find that, we need to go to our original version. So 1 2 3. So 1 to 3. So minimum distance. So minimum distance is equals to 1 to 3. How much?
1 to 3 is 12 plus 3 to 5. 3 to 5 is 3 to 5 is 3 plus 5 to 2. 5 to 2 is 2 plus 2 to 4. 2 to 4 is 5 plus 4 to 1. 4 to 1 is 5. So that is 12 plus 3, 15, 17, 27. So 27 miles is the shortest distance for traveling the 5 cities. Our shortest path is 27 miles across to travel the all the 5 cities for the salesman. So this is I am explaining the penalty method here. So another method is previously I said, and also I will send it in the group. Okay.